పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ హెచ్చరించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కేంద్రంలో పెంచిన గ్యాస్ ధరలకు నిరసిస్తూ మహిళలతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి ప్రజలు బ్రతకలేరై పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు. మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించుతాం. కేవలం ఎలక్షన్ల కోసమే వాళ్ళు సిలిండర్ రేట్లు అనేది కొద్ది రోజులు ఆపడం, మళ్ళా దాని తర్వాత ఎలక్షన్లు అయిపోగానే 50 అదే మళ్ళా కమర్షియల్ సిలిండర్ తీసుకుంటే దాదాపు 350 రూపాయలు పెరిగిందంటే ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ రోజు వాళ్ళ ఆవేదన ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళని దించుతామని చెప్పేసి సభము ఈ వేదిక సాక్షిగా మీ అందరికి తెలియజేస్తూ, ఈ రోజు ఏదైతే వాళ్ళు సిలిండర్ ని 1150 రూపాయలు చేసిర్రో తక్షణమే తగ్గించాలి. ఏదైతే వాళ్ళు విమానయాన ప్రయాణాల కోసం విమానయాన శాఖ కోసం కేంద్ర ఆ విమాన ఇంధన శాఖ ఇంధనానికి సంబంధించి ఒక 4% తగ్గిస్తూ ఈ సిలిండర్ ధరలనేమో పెంచుతూ పోయిరో ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు పేదలు ఏదైతే వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచుతూ మిగతా